శ్రీరామ కాలనీ ఉన్న సీనియర్లకి ఓపెన్లకి మిగతా పెద్దలందరికీ పేరు పేరున అన్నలందరికీ మరియు ముఖ్యంగా మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మీది, నాది కాదు, ఇది మీ అందరి విజయం ఇది. ఎందుకంటే ఒక ఇష్టపడి గెలిపించుకుంటే ఎట్లుంటుందో శ్రీరామ కాలనీని చూస్తే అర్థమవుతుంది. అంటే ఇష్టంగా మాకు రావాలని ఇందాక అన్న చెప్పినట్టు ఈ పని కావాలి ఆ పని కావాలి మీరు వస్తే ఇది డిమాండ్ చేయడం అది అట్లాంటిది ఏది లేకుండా, అంటే ఒక కాంట్రాక్ట్ అనేది లేకుండా ఒక పూర్తి అభిమానంతో ఇంత పూర్తి సహకారాన్ని ఇచ్చిందంటే అది శ్రీరామ కాలనీకే చెందింది. అంటే మీరు ఎంత యూనిటీగా ఉంటారు, ఎంత ఐకమత్యంగా ఉంటారు అనేది గెలుపు చెప్పకనే చెప్తుంది. ఇంత మంచి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను రాబోయే రోజుల్లో పూర్తి కృతజ్ఞతతో ఉండి మీ అన్ని పనులు ఇందాక అన్నట్టు కర్ణాకర్ రెడ్డి అన్నట్టు అన్ని పనులను కూడా నేను తీర్చడానికి ఆల్ టైం నేను ముందుంటాను. ఏదేమైనా కానీ ఒక కరీంనగర్లో ఒక 66వ డివిజన్కి ఒక ప్రత్యేకత ఇచ్చిందంటే అది పూర్తిగా మీ అందరి సహకారం అని నేను ఎక్కడైనా గర్వంగా చెప్పగలుగుతాను. మొన్న కూడా స్టేట్ ఆఫీస్కి తీసుకెళ్ళిండ్రు, నేను అక్కడ కూడా ఒకటే మాట చెప్పిన, ఏదైనా కానీ మా డివిజన్ ప్రజలు మీలాంటి వాళ్ళు కాలనీలే తీర్మానం చేయడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అది అసలు ఎక్కడ జరగదు అట్లా. అంటే ఒక కాలనీ ఉన్నప్పుడు కొందరు అందరి అభిప్రాయాలు ఏకంగా ఉండవు, ఒకరిది ఒక రకంగా ఒకరిది ఒక ఏకాభిప్రాయం కుదరడం అనేది కష్టము. అట్లాంటిది ఇక్కడ కాలనీలో అందరూ కూడా ఒకే రకంగా అనుకొని నన్ను గెలవాలని, అంటే ఇందాక ఎంతమంది అనిపించింది మనులు కాదు, ఫస్ట్ వాళ్ళకి గెలవడమే కావాలి అనేది అది ఎంత అభిమానం మనసుకి దాస్తుంది. ఈ గెలుపు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ గెలిచినట్టు, వాళ్ళ ఇంట్లో కూతురు గెలిచినట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోబుతూ గెలిచినట్టుగా ఈ గెలుపు మరి ప్రతి ఒక్కరు ఎంతమంది మహిళలు ఫోన్ చేసిండ్రు, వాళ్ళ ఆనందం నా హార్ట్ టచ్ అయింది. అంటే మేము అక్క నువ్వు రాత్రంతా మేము నిద్రపడలే అక్క, మాకు మేము పొద్దంతా టీవీల ముందు కూర్చున్నాం అక్క, మేము పూజ చేసుకున్నాం అక్క, మేము కొబ్బరికాయ కొట్టినాం అక్క, మీరు గెలవాలని అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే అది ఎంత వాళ్ళ అనుభూతి నాకు టచ్ అయింది. ఎందుకు ఇంత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయి నిలబడి గెలిచినట్టు ఇంకా చెప్తున్నారు, మా ఇంట్లో ఏదో అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టుగా అట్లా ఫీల్ అయినామని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకా ఈ జన్మకి ఇంత అభిమానం వీళ్ళందరి లోపల ఇంత సంపాదించుకున్నా నేను ఏం చేసి ఏదైనా చేయగలుగుతా. అంటే మాకు మిగతా వారి లెక్క అందరి లెక్క వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యాపకాలు లేవు. ఫుల్ టైం పాలిటిక్స్లో ఫుల్ టైమర్స్ మీ, ప్రజాసేవలో ఫుల్ టైమర్స్ మీ, ఎలాంటి అది కూడా లేదు. అంటే కష్టపడి కూడా, అంటే ఒక విజయం కూడా సునాయాసంగా రాలేదు, చాలా కష్టపడి. అంటే రాత్రికి రాత్రి పాలిటిక్స్లోకి రాలేదు, రాత్రికి రాత్రి టికెట్లు రాలేదు. మొదటిసారి నేను కార్పొరేటర్గా గెలిచినామంటే దాని వెనుక చొప్పరి వేణు గారి కృషి 18 ఏళ్ళ కృషి ఉంది. 18 ఏళ్ళ కృషి తర్వాత మేము మొదటిసారిగా కార్పొరేటర్ అవ్వడం జరిగింది. సో ఆ విజయం అంత కష్టపడ్డాం కాబట్టి, ప్రజల సహకారం ఉండి గెలిచినాం కాబట్టి ఆ విజయాన్ని పోనిచ్చుకోకుండా అంతే కృతజ్ఞతతో అదే ఎఫర్ట్ పెట్టి మరి గత కొద్ది రోజుల్లో కూడా మేము ప్రజాసేవల్ని ఉండి ముందుకెళ్తున్నాము. లాస్ట్ టైం ఏంటంటే రెండోసారి నేను పోటీ చేసినప్పుడు జనరల్ స్థానం ఉండే, జనరల్ స్థానం అయినా కానీ అక్కడ కూడా నేనే నిలబడితే ప్రజలు జనరల్ స్థానంలో కూడా మహిళ సమర్థవంతురాలు అని చెప్పేసి అట్లా కూడా జనరల్ స్థానంలో కూడా నన్ను ఆశీర్వదించి గెలుపొంది నన్ను జరిగింది. సో ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అంటే నా మీద ఇంత ఎఫర్ట్ పెట్టిన అంటే నేను చేస్తాననే నమ్మకం వాళ్ళకుంది. సో ఆ విశ్వాసాన్ని నేను ఎప్పటికీ పోగొట్టుకోను. అంతే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి నా పూర్తి ఎఫర్ట్ పెట్టి 100% ఎఫర్ట్ పెట్టి నేను పనిచేస్తా అని చెప్తున్నా. ఇంకా 5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాల్సింది మనం. సో మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి పనైనా కానీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని చిన్న చిన్న మౌలిక సదుపాయాలే. సో ఇంకొకటి ఏంటంటే మీకు నేను ఇక్కడ కోరేది, ఎనీ టైం మేము 365 రోజులు అందుబాటులో ఉంటాము. మిగతా డివిజన్స్కి మనకి ఏంటిది డిఫరెంట్ అంటే మామూలుగా మహిళ అభ్యర్థి ఉన్న కాడ మహిళ ఉండి హస్బెండ్దే ఉంటుంది పాత్ర అంతా. సో మీకు నేను ఇక్కడ ఒకటి ఏం చెప్పేదంటే, మనకు మార్కెట్లో 1+1 ఆఫర్, ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టు. మీ ఓట్ ఒకటి, నా కార్పొరేటర్ పోస్ట్ ఒకటి, కానీ సర్వీస్ మాత్రం ఇద్దరిది ఉంటుంది, వేణుది నాది. సో అది మీకు బెనిఫిట్, మిగతా అన్ని డివిజన్ల కంటే ఈ డివిజన్కు ఉన్న బెనిఫిట్ అది. సో ఎనీ టైం మరి లేడీ కదా ఫోన్ చేయొచ్చో లేదో అని అట్లాంటి తావులేదు. నేను ఒక కార్పొరేటర్గా చూడండి నన్ను ఎనీ టైం నాకు కానీ వేణుకు కానీ
24 గంటల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మేము ఆల్ టైం అందుబాటులో ఉంటాము. అంటే ఫోన్ చేయడం ద్వారా ఒకరి మధ్యన ఒకరు మంచి ర్యాపో ఏర్పడుతుంది. అంటే మధ్యవర్తి ఎవరికో చెప్తారు, అట్లా కాకుండా డైరెక్ట్ నన్ను అప్రోచ్ అవ్వండి. ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి. మెసేజ్ పెడితే ఇంకా లేట్ అవుతుంది. నేను అందుకే మీరు చిన్న పని చెత్తబండి రాలేదు మెసేజ్ పెట్టినా అంటారు, నేను అది చూడను. చాలా వేల కాంటాక్ట్స్ ఉంటాయి, పోయే వరకు అది అప్డేట్స్ ఎక్కడనో కింద పడుతుంది. సో అట్లా పని లేట్ అవుతుంది కాబట్టి నేను అందరికీ ఒకటే విన్నవించుకునేది, మీరు ఆల్ టైం నాకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ ఫోన్ ద్వారా మీకు నాకు ఒక అనుబంధం, అటాచ్మెంట్ ఏర్పడుతుంది. మీ బాగోగులు నాకు తెలుస్తాయి, నా మంచి చెడ్డలు మీకు తెలుస్తాయి. అట్లా ఫోన్ ద్వారా ఫోన్ చేస్తూ ఉంటే కూడా. సో ఇంకా సంబంధించిన ఎలాంటి డెవలప్మెంట్ అదికైనా ముందుకు వెళ్తాను. వెనకాడే ప్రసక్తే లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి ఘన విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. ఇది ప్రజా విజయం, ఇది మీ విజయం, మీ అందరి విజయం. ఇందాక అన్న చెప్పినట్టు ఒక మహిళ కంటిన్యూగా గెలవడం అంటే అది ప్రజల సహకారం ఎంత ఉంటే, ముఖ్యంగా మహిళలది ఎంత సహకారం ఉంటే వచ్చిన అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మహిళల ఆశీర్వాదాలన్నీ నాకు ఉన్నాయి పరిపూర్ణంగా అనుకొని నేను ఇంకా ముందుకెళ్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఉండాలి. మిగతా కార్పొరేటర్ లాగా 5 ఏళ్ళు ఏదో షో చేసో సంపాదించుకొనో పోవాలన్న వ్యూ కాదు, మాకు ఉన్న వ్యూ వేరే ఉంది. ఇంకా ముందుకు రాజకీయాల్లో వెళ్ళాలని ఉంది. మేము రేపు వేయబోయే ముందడుగులో కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది, మీ అందరి ప్రోత్సాహం ఉంటుందని నమ్ముతూ నేను ముందుకెళ్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా కృషి చేసిండ్రు, అసలు ఎంత చెప్తా వారే అభ్యర్థిగా పనిచేసారు.